అపోస్తులుడైన పౌలు గారు తెస్సలోనికయులకు పత్రికను రాస్తూ ఉన్నప్పుడు ఒక చక్కని మాట ఆయన సెలవిచ్చి చెబుతూ ఉన్నాడు. అది ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, తెస్సలోనికయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 4-5 వాక్యాలు. కొంచెం సౌండ్ పెంచు. ఇక్కడ మీరు గమనించాలి. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమ పడుచూ ఉన్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనయై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి అందరూ హల్లెలూయా. నా వైపు చూడండి, హల్లెలూయా. రైట్. అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఈ 2 వాక్యాలలో ఆయన వివరించినటువంటి మాట, ఆయన చెప్పిన మాట ఎలాంటిది అని మనం దేవుని యొక్క వాక్యాన్ని బాగుగా గమనిస్తే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ తెస్సలోనికయులలో ఉన్నటువంటి సంఘము ఎలా ఉన్నారు? షార్ప్ ఎక్కువైపోయింది నాన్న. వారు ఎలా ఉన్నారు, ఏ విధంగా వారు నడుచుచూ జీవిస్తూ ఉన్నారు అనే విషయాలను ఆయన చాలా చక్కగా మాట్లాడుతూ తెలియపరుస్తూ వచ్చారు. ఏమిటి ఆ మాట అంటే, ఈ తెస్సలోనికయులకు, ఈ సంఘానికి 3 దైవజనులు కలిసి ఈ పత్రికను రాస్తూ వచ్చారు. ఆమేన్. 1 పౌలు గారు, 2 సిల్వ గారు, 3 తిమోతి. ఈ 3 కలిసి ఈ సంఘానికి వారు ఈ ఉత్తరాన్ని రాస్తూ వచ్చారు. వాళ్ళు ఈ ఉత్తరమును ఆ సంఘానికి పంపించేటప్పుడు ఈ వర్తమానం వారు సందేశాన్ని ఇస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు, సంఘములో ఉన్న దేవుని బిడ్డలు అని ఇక్కడ మనము చూస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, హింసలలో వాళ్ళు కొనసాగించబడుతూ వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. దేంట్లో? హింసలలో కొనసాగించబడుతూ వచ్చారు. కొంతమంది నోళ్ళు తెరిచి చెప్పరు. శ్రమలలో వారు కొనసాగించబడుతూ వచ్చారు. ఎక్కువ తగ్గించు. శ్రమలలో కొనసాగించబడుతూ వచ్చారు. అంత మాత్రమే కాదు, విశ్వాసములో వారు దేవుని యొక్క సన్నిధానములో మంచిగా కొనసాగించబడుతూ ఉన్నటువంటి వారు. ఆమేన్. గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. నోరేం చేయాలి? ప్రభువుని స్తుతించాలి. చేతులు ఏం చేయాలి? ప్రభువుని చేతులెత్తి ఘనపరచాలి. గట్టిగా చెప్దాం హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. రైట్. దేవుని యొక్క సన్నిధానములో మనము
ఈ వాక్య భాగాలను గమనించినట్లయితే ఆయన చెబుతాడు, ఈ శ్రమల్లోనూ హింసల్లోనూ మీరు ఈ బాధల్లో కొనసాగించబడుతూ ఉన్నారు. శ్రమలు ఎందుకు అనుభవిస్తున్నారు? దేవుని కొరకు అనుభవిస్తున్నారు. హింసలు దేని కొరకు వాళ్ళు భరిస్తూ ఉన్నారు? దేవుని సంఘములో, దేవుని సన్నిధానములో నిలిచినందుకు, దేవుని కొరకు నిలవబడినందుకు, దేవుని కొరకు జీవిస్తూ ఉన్నందుకు శ్రమలు అనుభవిస్తున్నారు, హింసలు అనుభవిస్తున్నారు, బాధలు అనుభవిస్తున్నారు. ఇన్ని అనుభవిస్తున్నా కానీ విశ్వాసములో నుంచి కదిలిపోవటం లేదు. గట్టిగా చెప్పండి. విశ్వాసములో నుంచి వాళ్ళు చెదిరిపోవడం లేదు. విశ్వాసములో ఎలా ఉన్నారనంటే బలవంతులుగా మార్చబడ్డారు. విశ్వాసములో ఎలా ఉన్నారంటే స్థిరులైనటువంటి వారుగా నిలిచి ఉన్నారు. శ్రమలకు కొంతమంది చెదిరిపోయారు, శ్రమలకు కొంతమంది తొలగిపోయారు, హింసలకి కొంతమంది దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, కొంతమంది దేవుని సన్నిధిని, సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇన్ని జరిగిన ఆ సంఘములో ఉన్నటువంటి దేవుని బిడ్డలు ఏం చేస్తూ వచ్చారంటే విశ్వాసములో స్థిరపరచబడుతూ, విశ్వాసములో నడిపించబడుతూ, ఆయన సన్నిధానములో బలపరచబడుతూ వచ్చారు. హల్లెలూయా. ఈ జనములందరినీ కూడా అపోస్తలుడైన పౌలు గారు ఏమని మాట్లాడుతూ వచ్చారు అని అంటే 5వ వాక్యములో, దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడుచు వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. దేనికి యోగ్యులండి వీళ్ళు? నోరు తెరిచి చెప్పాలి. అక్కడ దేవుని రాజ్యమునకు యోగ్యులు. దేని నిమిత్తమై శ్రమ పడుతున్నారో, దేని కొరకు మీరు శ్రమపడుచు కొనసాగించబడుచు ఉన్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు ఎలా ఉన్నారట? యోగ్యులు. యోగ్యులు అంటే అర్హత పొందినటువంటి వారు. యోగ్యులు అంటే పరలోక రాజ్యానికి వాళ్ళ పేరులు లిఖించబడి ఉన్నవి. మరి ఈ రోజున దేవుని యొక్క సన్నిధానంలో ఈ తెస్సలోనికైలకు రాస్తూ ఉన్నప్పుడు ఈ పత్రికను 3 దైవజనులు ఆ పత్రికను దేవుని సన్నిధానంలో వాళ్ళు రాస్తూ ప్రార్థన పూర్వకంగా పంపిస్తూ ఉన్నప్పుడు ఆ సంఘంలో ఉన్నటువంటి శ్రమలను గురించి, హింసలను గురించి, బాధలను గురించి వాళ్ళు తెలుసుకొని రాస్తూ ఆ ప్రజలు ఏ రీతిగా కొనసాగించబడుతూ వచ్చారో వాళ్ళకు చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరు దేవుని రాజ్యమునకు యోగ్యులు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని ఘనపరచుద్దాం. బిగ్గరగా చప్పట్లు. హల్లెలూయా. దేవుని రాజ్యానికి యోగ్యులు, దేవుని సింహాసనం మీద కూర్చోవడానికి యోగ్యులు. పరలోక రాజ్యములో ఎవరు పాడని క్రొత్త గీతమును పాడుచు ప్రభుని స్తుతించడానికి, ప్రభుని ఆరాధించడానికి, ప్రభుని ఘనపరచడానికి మీరు యోగ్యులు. ఆమేన్. గనుక దేవుని సన్నిధానములో అంత యోగ్యత కలిగినటువంటి వారుగా కొనసాగించబడాలని దేవుని యొక్క రాజ్యమునకు ఈ సంఘం ఈ రీతిగా సిద్ధపరచబడుచు ఉన్నదని పరిశుద్ధాత్ముని ద్వారా వాళ్ళు ప్రేరేపించబడి ఆ సంఘాన్ని గురించి మాట్లాడుతూ వచ్చారు. ఈ రోజున మందిరానికి వచ్చిన శ్రమ పడుతున్నావా? దేవుని సన్నిధికి వచ్చిన, దేవుని నమ్ముకొని వచ్చిన హింసలకు గురి అవుతూ వచ్చావా? ఇదంతా శ్రమలైనా, హింసలైనా, బాధ అయినా ఇదంతా కూడా నీవు ఎందుకు చేస్తున్నావు, ఎందుకు అనుభవిస్తున్నావు అని అంటే మన ఎదుట ఉంచబడిన ఆ రాజ్యము కొరకు. ఏ రాజ్యం అది? పరలోక రాజ్యము. ఆకలి దప్పులు లేనటువంటి రాజ్యము.
బాగా గమనించండి, శ్రమలు కష్టాలు లేనటువంటి రాజ్యము. అందుకని మనము ఆ రాజ్యము కోసం సిద్ధపరచబడుచు ఉన్నాం కనుక ఈ రోజున దేవుని యొక్క సన్నిధానములో శ్రమైనా లెక్క చేయటం లేదు, హింసలైనా లెక్క చేయటం లేదు, బాధలైనా లెక్క చేయటం లేదు, హింసలైనా మన జీవితంలో నిందలైన అవమానాలైన ఇవన్నీ కూడా ప్రక్కన పెట్టి దేవుని కొరకు పరిగెడుతూ ఉన్నాము. ఆమేన్. అందుకనే పౌలు గారు అంటారు, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై నేను వేగిరపడుచు పరిగెత్తుచున్నాను. ఎందుకు పరిగెత్తుచున్నాడు ఆయన? బహుమానమును పొందుకోవడానికి పరిగెత్తుచు ఉన్నాడు. హల్లెలూయా. ఓకే, దేవుని రాజ్యమునకు ఎవరు యోగ్యులు? దేవుని రాజ్యమునకు ఎవరు అర్హులు? మీకు కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను. అదేమిటంటే, మొట్టమొదటిగా మనము దేవుని యొక్క వాక్య భాగాన్ని చూస్తే, దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎక్కడుందన్నమాట? మత్తయి సువార్త 5వ అధ్యాయము. త్వరగా చదవండి. మత్తయి సువార్త, బాగా వినండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వాక్యం. చోటు బైబిల్ అదే, అక్కడ కింద కూర్చోపోగా చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వాక్యం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేవునికి స్తోత్రం. సింపుల్గా ఇలా చూడండి, తల్ల పైకి ఎత్తండి. పరలోక రాజ్యం ఎవరిది? దీనులైనటువంటి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మరి పరలోక రాజ్యానికి అర్హులుగా మార్చబడాలనంటే గర్వాంధులది కాదు, గర్విష్ఠుడిది కాదు, గర్విష్ఠురాలుది కాదు. మరి దేవుని యొక్క రాజ్యం ఎవరిది అని అంటే, దేవుని యొక్క సన్నిధానంలో ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. హల్లెలూయా. ఇప్పుడు ఏ మనసు కావాలి మనకి? చెప్పరే బ్రదర్స్, ఏ మనసు కావాలి? దీన మనస్సు. ఎందుకు ఈ దీన మనస్సు రావాలి? ఆత్మ విషయమై దీన మనస్సు కలిగినటువంటి వారు ధన్యులు. ఈ ధన్యులైనటువంటి వారికి దేవుని యొక్క రాజ్యము అనుగ్రహించబడుచు ఉన్నది. ప్రతి విషయంలో ఏం చేయాలట? మనము దీన మనస్సును దేవుని యొక్క సన్నిధానములో తగ్గించుకునే ఆ స్వభావము మనము కలిగి ఉందుముగాక. బాగా వినండి. ఎంత దీన మనస్సు నీవు కలిగి ఉంటావో దేవుని యొక్క రాజ్యాన్ని అంతగా నీ జీవితంలో సొంతము చేసుకుంటావు. ఎంత దీనత్వముకు దేవుని సన్నిధానములో కలిగి కొనసాగించబడుతూ వస్తావో దేవుని సన్నిధానములో ఉన్న ప్రతి మేలులను నీవు పొందుకుంటావు. హల్లెలూయా. మీకు తెలుసు కదా వాక్యం, అది ఏమని? అహంకారులను దేవుడు ఎదిరించి, చెప్పరే, అహంకారులను దేవుడు ఎదిరించి దీనులకు కృప అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అహంకారులను ఎదిరించేసి దీనులకు దేవుడు కృపను అనుగ్రహింపచేస్తూ వచ్చాడు. అంటే ఈ రోజున అహంకారం మనసుతో ఉన్నటువంటి వాళ్ళకు దేవుని యొక్క రాజ్యం ఉన్నదా? చెప్పాలి. దేవునికి సన్నిధి వినండి. మారు మనసును పొంది బాప్తిసం తీసుకొని ఏమండి దేవుని యొక్క సన్నిధానములో మీరు ఆయన రక్తము చేత కడగబడి దేవుని సంఘములోనికి వచ్చి దేవుని సన్నిధి ఆరాధన చేస్తూ దేవుని ఘనపరుస్తూ ఉన్నా ఆ వ్యక్తిలో ఏ మనస్సు రావాలి? దీన మనస్సు. ఈ దీన మనస్సు ఎవరిలో అయితే నివాసం చేస్తుందో, ఈ దీన మనస్సు ఎవరు కలిగి జీవిస్తారో వాళ్ళని దేవుని యొక్క వాక్యం అంటుంది, దేవుని యొక్క రాజ్యమునకు వారు అర్హులుగా మార్చబడతారు.
ఆమేన్. ఆత్మ విషయమైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెబుతున్నటువంటి మాట ఏమిటనంటే, ఏ రాజ్యము కోసము మీరు శ్రమ పడుతున్నారో ఆ రాజ్యము కొరకు, ఆ రాజ్యములో ప్రవేశించుటకు మీరు ఎలాంటి వారయ్యానంటే యోగ్యులు. ఎలాంటి వారు? యోగ్యులు, అర్హులు. అందుకనే పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయము 5వ వాక్యములో రాయబడినటువంటి ఒక చక్కని మాట ఏమిటది? దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకోవాలట. చదవండి ఆ మాటని. పేతురు రాసిన మొదటి పత్రిక, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వారి ఎడల దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని ఉండుడి. ఇంకా చదువు, దీన మనస్సు అనే అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు కృపను అనుగ్రహింపజేస్తూ వచ్చాడు. చేతులెత్తి ఒకసారి బిగ్గరగా హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. వినండి, దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు ఆయన కృపను అనుగ్రహింపజేస్తూ వచ్చాడు. అందుకని మనము ఏ వస్త్రం ధరించుకొని ఉండాలి? దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకోవాలి. ఇలా చూడండి, కొంతమంది పట్టు వస్త్రాలు ధరించుకుంటారు, మరికొంతమంది విలువ కలిగినటువంటి వస్త్రాలు ధరించుకుంటారు. ఇంకా చాలా వాళ్ళు ధరించుకొని ఆ వస్త్రముల ద్వారా మేమింత పెద్దోళ్ళం, మేమింత గొప్పవాళ్ళం అని చూపించుకోవడానికి కూడా కొన్ని ధరిస్తారు. ఇవన్నీ మంచిదే, కానీ నువ్వు దేవుని సన్నిధానంలో నీ ఏ వస్త్రాలు ధరించుకున్నా, నువ్వు సూట్ వేసుకున్నా, కోట్ వేసుకున్నా, నువ్వు పట్టు చీర కట్టుకున్నా, ఇంకో చీర కట్టుకొని ఉన్నా, ఎలాంటి వస్త్రాలు ధరించుకొని ఉన్నా కానీ నీ జీవితంలో ఏ వస్త్రం ఉండాలి? దీన మనస్సు అనే వస్త్రమును ఈ రోజున నీవు నేను కలిగి ఉంటే దేవుని యొక్క రాజ్యమునకు యోగ్యులము. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దావీదు గారికి దేవుడు కృపనిచ్చాడు. దానికంటే ముందు కృపను ఎవరు పోగొట్టుకున్నారు? సౌలు పోగొట్టుకున్నాడు. ఏమండి, ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటిగా రాజు ఎవరు? సౌలు. ఈ సౌలు ఏం చేశాడంటే దేవుని కృపను పోగొట్టుకున్నాడు. దేవుని కృపను పోగొట్టుకున్న తర్వాత ఏం జరిగింది? అక్కడ దేవుని యొక్క సన్నిధానంలో దావీదుకి దేవుని కృప అనుగ్రహించబడి ఉన్నది. హల్లెలూయా. అందుకనే అంటాడు, నీకంటే ఉత్తముడైనటువంటి వానికి నీ రాజ్యమును లాగివేసి నీ రాజ్యములో నీ చేతిలో ఉన్న రాజ్యమును తీసుకొని వెళ్ళి ఎవరికి ఇచ్చాడు? దావీదుకి అనుగ్రహింపజేస్తూ వచ్చాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. అందుకని మనం ఏ మనసు కలిగి ఉండాలి? దీన మనస్సు మనము కలిగి ఉండాలి. ఇలా చూడండి, ఏనుగు తర్వాత ఎలుక, వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అంట. ఏనుగు ఎలుక ఒక రోజున పెద్ద వంతెన మీద నడిచేటప్పుడు ఏనుగు మీద ఎలుక కూర్చొని వెళుతూ ఉన్నదట. వెళ్ళేటప్పుడు ఆ పెద్ద వంతెన దగ్గరికి వెళితే ఏనుగు అడుగు పెట్టగానే వంతెన గడగడగడ వణికిపోయింది, అది కదిలిపోయింది. ఎలుక పైన ఉన్నది పోయి చెవు దగ్గరికి వెళ్ళిపోయి ఏనుగుకి ఏమని చెప్పిందో తెలుసునా? చూసావా, నా దెబ్బకి వంతెన ఏమైపోయింది? వణికిపోతూ ఉన్నది. నా దెబ్బకి అంటే నా బరువుకి, నాకున్నటువంటి బలానికి ఈ వంతెన కదిలిపోతూ ఉన్నది అని చాలా గర్వంగా చెప్పిందట. అప్పుడు ఏనుగు ఏం చేసింది? తన చెవులు పెద్దవి కదా,
అందుకని ఒక్కసారిగా ఇలా చూడండి, చెవులో ఉన్నటువంటి ఈ ఎలుక ఉంది, వచ్చి చెబుతూ ఉన్నది కదా, ఒక్కసారి తల ఇలా 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 పెట్టమని కొడితే అక్కడ నుంచి కింద పడిపోయిందంట ముందరెళ్ళి. అంటే దానికి ఎంత గర్వము, దానికి ఎంత అహంకారము, అది ఉన్నది ఎంత చిన్నది, దాని బ్రతికెంత, దాని విధానం ఎంత. కానీ పెద్దగా ఉన్నటువంటి ఏనుగు దగ్గరికి వెళ్ళిపోయి నా బరువుకే ఈ వంతెనంతా కూడా కదిలాడిపోతూ ఉన్నది, ఓ కదిలిపోతూ ఉన్నదని ఎంత బిల్డప్ ఇచ్చింది. అందుకనే అహంకారులను ఎదిరించి దేవుడు దీనులకు ఏం చేస్తూ వచ్చాడు? కృపను అనుగ్రహింపజేస్తూ వచ్చాడు. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. మరియ దగ్గరికి గాబ్రియేలు దూత ప్రత్యక్షమై మాట్లాడుచున్నప్పుడు ఆమె చెప్పిన మాట ఏమిటో తెలుసునా? ఈ దీనురాలుని దేవుడు ఏం చేశాడట? ప్రేమించి కృపను అనుగ్రహింపజేశాడు. హల్లెలూయా. మరి ఆ దీనురాలు దేవుని యొక్క సన్నిధానంలో దీనత్వం కలిగినటువంటి మనిషి, దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకున్నటువంటి వ్యక్తి. ఈ దీన మనసు అనే వస్త్రం ఎప్పుడూ మనము ధరించుకొని దేవుని సన్నిధానంలో కొనసాగించబడుదుముగాక. హల్లెలూయా. దీన స్థితి యందునా సంపన్న స్థితి యందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉందునే. దీన స్థితి యందునా సంపన్న, గట్టిగా చప్పట్లో, ఎగిరినను సంతృప్తి కలిగి ఉందునే. నిత్యము ఆరాధనకు ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. చప్పట్లు కొట్టాలి, గట్టిగా పాడాలి. స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను, విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను. రాజా జగమెరిగిన నా యేసు రాజా. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. సౌండ్ వినిపించటం లేదు మీ అరుపులో. హల్లెలూయా. రైట్. మొట్టమొదటిగా దీనులైనటువంటి వారు దేవుని యొక్క రాజ్యానికి యోగ్యులు లేక అర్హులు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవదిగా దేవుని యొక్క సన్నిధానంలో సేవకులకు ఆతిథ్యమిచ్చువారు దేవుని యొక్క రాజ్యానికి యోగ్యులు అని వ్రాయబడి ఉన్నది. ఆమె ఎవరికండి? దేవుని సేవకులకు ఆతిథ్యమిచ్చువారు దేవుని యొక్క రాజ్యానికి యోగ్యులు. ఎక్కడుందన్నమాట? మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వాక్యం. మత్తయి సువార్త త్వర చదవండి పిల్లలు, ఎందుకు అంత ఆలస్యంగా ఉన్నారు? మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వాక్యం. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి కనుక అతనికి
ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో నేను నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇది ఎక్కడ? ఇది ధవల సింహాసనము దగ్గర, దేవుని యొక్క సింహాసనము దగ్గర గొర్రెలు. ఇటు చూడండి, ఈ కుడి వైపున బాగా గమనించండి, మేకల గుంపు ఈ ఎడమ వైపున, ఈ రెండు గుంపులు నిలిచి ఉన్నాయి. కానీ దేవుడు ఏమని తీర్పునిస్తున్నాడో తెలుసున? ఈ గొర్రెలుగా ఉన్నటువంటి వారిని చూసి ఏమంటున్నాడు? మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసి తిరిగి గనుక నాకు చేసినట్లుగానే మీరు చేశారు. హల్లెలూయా. ఎవరితో అంటున్నాడు ఆయన? పరలోక రాజ్యములోనికి చేరిన తరువాత ఈ గొర్రెలను గురించి ఆయన చెబుతూ, ఇదిగో మీకును మీకు నిర్ణయించబడినటువంటి ఇదిగో ఆ రాజ్యములోనికి మీరు ప్రవేశించండి అని చెప్పి ఆ గొర్రెల మందను చూసి ఆయన చెప్పిన మాట, మీరు భూలోకంలో ఉన్నప్పుడు ఏం చేశారో తెలుసునా? నేను ఆకలి కొంటే నాకు ఆహారం పెట్టారు. నేను వస్త్రం లేనప్పుడు, వస్త్రహీనునిగా ఉన్నప్పుడు నాకేమి ఇచ్చారు? మీరు చెప్పండి. వస్త్రాలను ఇచ్చారు. నేను చాలా పేద పరిస్థితిని బాగలేనప్పుడు నన్ను పరామర్శించారు, నన్ను చేరదీశారు, నన్ను మీ దగ్గరికి చేర్చుకున్నారు. ప్రభువా, నువ్వు ఎప్పుడు వచ్చావు మా దగ్గరికి? మీరు ఎప్పుడు వచ్చారు? మేము ఎప్పుడు ఆహారం పెట్టాం? ఎప్పుడు మీకు దాహం ఇచ్చాం? ఎప్పుడు మీకు వస్త్రాలను ఇచ్చాం? ఎప్పుడు మేము ఈ కార్యక్రమాలను చేశాం అని అంటే, ఇదిగో మిక్కిలి అల్పులైనటువంటి నా బిడ్డలకు మీరు చేస్తూ వచ్చారే, అది నాకు చేసినట్లుగానే నేను చెబుతూ ఉన్నాను. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అంటే ఒక దేవుని సేవకుడిని ప్రేమించి, లేకపోతే ఒక పేదరికములో ఉన్నటువంటి వారిని చూసి వాళ్ళను ఆదరించి మనము వారిని సంరక్షించి వాళ్ళకు చేయాల్సినటువంటి మేలును మనం చేసామే, అది ఎవరికి చేసినట్లంట? దేవునికి చేసినట్లు. అందుకనే గిన్నెడు చల్లనీళ్ళు ఇచ్చినా కానీ ఆ ప్రతిఫలాన్ని పోగొట్టుకోరట. అందుకని దేవుని యొక్క సన్నిధానంలో వీరు ఎలాంటి వారయ్యానంటే, వస్త్రాలు ఇచ్చారు, ఆహారం పెట్టారు, అంత మాత్రమే కాదు ఆదరించారు, వాళ్ళను బలపరిచారు. ఇన్ని చేసినటువంటి వీళ్ళని అంటారు, మీకు నిర్ణయించబడిన ఇదిగో మీ రాజ్యములు వెళ్ళి మీరు ప్రవేశించండి. హల్లెలూయా. అందుకనే పరిశుద్ధులకు ఉపచారము చేసిన వారు దేవుని యొక్క సన్నిధానములో తెలియకనే ఉపచారము, తెలియకనే పరిచర్య చేశారట. కానీ వారు దేవదూతలకు పరిచర్య చేశారు. హెబ్రీయులయా ఏం చేస్తాడండి? న్యాయమును చేసే దేవుడు. అందుకనే దేవుని యొక్క రాజ్యమునకు ఎవరు అర్హులు, ఎవరు యోగ్యులు అని మనం చూస్తే, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసి తిరిగి గనుక ఈ రాజ్యములో నీకు పాలిభాగస్తురాలుగా మార్చబడుతూ ఉన్నారు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కొంతమంది ఆతిథ్యము చేయ మరువకూడదట. ఆతిథ్యము చేయ మరవకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రికల 13వ అధ్యాయంలో మొదటి వాక్యంలో చాలా చక్కగా రాయబడి ఉంటుంది. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనివుడి, ఆతిథ్యము చేయ మరవకుడి, దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చేతులెత్తి హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. ఆతిథ్యము చేయ మరవకండి. దేవుని ప్రేమ మీలో నిలవరముగా నిలవనివ్వండి. ఆతిథ్యము చేయ మరవకూడదు అని ఎందుకు అంటున్నాడనంటే, ఆతిథ్యము చేసినటువంటి వారిని మరిచిపోకుండా దేవుడు ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. మరి ఈ రోజున దేవుని సన్నిధానంలో బాగా గమనించండి, చిన్న చిన్న పరిచర్యలు చేసినా
చిన్న చిన్న కార్యక్రమాలు చేసినా మరిచిపోవుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. బాగా వినండి. అందుకని దేవుని యొక్క సన్నిధానంలో నీవు తెలియకనే కొన్నిసార్లు పరిచర్య చేశావు, కానీ దేవుని సన్నిధానంలో ఆశీర్వాదము నీకు అనుగ్రహించబడుతూ ఉన్నది. గట్టిగా చెప్దాం హల్లెలూయా. పరిచర్య చేయండి అని బలవంతంగా చెబితే కాదు, నీ అంతటి నీవు చేయగలిగితే ఆ ప్రతిఫలం దేవుని సన్నిధానంలో నుంచి నీవు అనుభవిస్తావు అంతే. ఆమేన్. అది చేసిన వాళ్ళకి తెలుస్తుంది, పొందుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఏమిటండి. అందుకని దేవుని యొక్క సన్నిధానంలో పరిచర్య అనేది దేవునికి చేస్తున్నట్లుగా, సేవకులకు చేస్తున్నట్లుగా కాదు. అందుకనే ఏలీ ఎదుట సమూయేలు ఎవరికి పరిచర్య చేస్తూ వచ్చాడట? యెహోవాకు పరిచర్య చేస్తూ వచ్చాడు. చేసింది ఎవరికి? ఏలీ గారికే కదా. ఆయన బట్టలు ఉతికాడు, ఆయనకు ఐరన్ చేశాడు, మందిరం అంతా తుడిచాడు, సౌండ్ సిస్టమ్ పెట్టాడు, ఏమండి చక్కగా వాయిద్యాలు వాయించడం కానీ, దేవుని మందిరంలో కసు కొట్టడం కానీ, ఇదంతా కూడా పరిచర్య చేశాడు. సమూయేలు ఎవరికి పరిచర్య చేశావు నువ్వు అని అడిగితే ఆయన చెప్పే మాట ఏంటంటే, యెహోవాకు నేను పరిచర్య చేశాను, నా దేవునికి పరిచర్య చేశాను. మందిరం ఊడ్చినప్పుడల్లా, మందిరం శుభ్రం చేసినప్పుడల్లా పరలోక రాజ్యంలో ఉన్నట్లుగా ఫీల్ అయిపోయాడు. ఆమేన్. గట్టిగా చెప్దాం హల్లెలూయా. అందుకని నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానములో పరిచర్య చేయటం అనేది కొన్నిసార్లు తెలియకుండానే మనము దేవునికి చేసినట్లుగా సరిపోతుంది. ఇంగ్లాండ్ దేశపు రాణి, బాగా వినండి, ఆమె రాజ్యాన్ని అధిరోహించిన తరువాత తన దేశంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారో ఏంటో తెలుసుకుందామని సాయంకాలపు వేళ ఆమె మారు వేషంలో వచ్చేసేసి ఒక్కొక్క వీధి తిరుగుతూ వస్తూ ఉన్నది, ఒక్కొక్కరిని పలకరించుకుంటూ. సాయంకాలపు వేళ చినుకులు పడతా ఉన్నాయి, చీకటి పడుతూ ఉన్నది. ఆ సందర్భంలో ఒక పేద కొంతమంది ఇళ్ళకు తలుపు తట్టిందట. అమ్మా తలుపు తీయండి, నేను వర్షం వస్తూ ఉన్నది, నేను మీ ఇంట్లో వర్షం ఆగేంత వరకు వెళ్ళిపోతాను అని చెబితే ఎవరు కూడా తలుపులు తీయలేదట. అమ్మా ఎవరిని నమ్మలేం, ఎవరిని నమ్మి ఇంట్లో ఉంచుకోలేము, నువ్వు ఏ ధరను వచ్చావో ఆ ధరని వెళ్ళిపోండి అని చెప్పి ఆమెను తరిమివేశారు తప్ప ఎవరు కూడా చేర్చుకోలేదు. ఒక పేదరాలు ఏం చేసింది, పూరి గుడిసె, అది కారుతా ఉన్నది వర్షానికి. ఆ తదుపరి ఆమె వెళ్ళిపోయి తలుపు తట్టింది. అమ్మ తలుపు తీ పెద్ద ఆమెనంటే వెంటనే తలుపు తీసింది. తలుపు తీసి అమ్మ తడిసిపోతున్నావా, లోపలికి రండి అని చెప్పి ఆమెను ఇంట్లో కూర్చోబెట్టింది. ఒక మూల కూర్చోబెట్టింది. అమ్మ ఇక్కడ కూర్చుంటే వర్షం వస్తుంది, తడిసిపోతావు, ఈ మూల అయితే కారదు అని చెప్పి అక్కడ కూర్చోబెట్టింది. తిరిగి వెళ్ళేటప్పుడు అమ్మ వర్షం ఇప్పుడు ఆగేటట్టుగా లేదు కదా అని అంటే చిరిగిపోయిన గొడుగు ఒకటి ఇచ్చి ఆమెకు పంపించిందంట. ఆమె ఏం చేసింది, ఒక్కదాన్ని వెళ్తున్నావు పద అని కొద్ది దూరం వరకు వదిలిపెట్టేసి తిరిగి వచ్చిందట. తెల్లవారిన తర్వాత ఆ రాణి ఆ పేదరాల ఇంటికి గొప్ప రోడ్డు మంచిది వేయబడుతూ వచ్చింది. ఆమెకు జీవితకాలం బ్రతికినంత కాలం కావలసినటువంటి బాగా గమనించండి, ధనమును, ఆమెకు కావలసినటువంటి ఆహార పదార్థములను సమస్తమును సమకూర్చి ఆ రాణి సిద్ధం చేసి పెట్టిందట. హల్లెలూయా. ఏం చేసింది ఆమె? అన్నం ఏమైనా పెట్టిందా చెప్పండి? ఆ రాత్రి ఏమైనా భోజనం పెట్టిందా? దుప్పటి ఏమైనా ఇచ్చిందా? ఏమీ లేదు. ఇంట్లోనికి పిలిచింది, ఆహ్వానించింది. ఇంట్లో ఆమె తడవకుండా ఆమెను ఒక మూల కూర్చోబెట్టి తిరిగి వెళ్ళేటప్పుడు చిరిగిపోయిన ఒక గొడుగును ఇచ్చి పంపిస్తే ఆమె చేసిన ఆ మేలుకు విక్టోరియా మహారాణి, ఇంగ్లాండ్ దేశపు రాణి, గొప్ప ఆశీర్వాదం ఆమెకు అనుగ్రహింపజేస్తూ వచ్చి ఉన్నది. అందుకనే అంటాడు కదా పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తూ ఉన్నప్పుడు, ఆతిథ్యము చేయ, చెప్పండి, ఆతిథ్యము చేయ మరొకడి. క్రిస్మస్ వచ్చిందంటే నువ్వు ఒక్కడవే మంచి మంచి బట్టలు పట్టించుకుంటావు. పేదోళ్ళు ఎవరైనా ఉన్నారంటే కనీసం వాళ్ళకు చీరన్న ఇద్దామని ఉండదు, కొత్తది కొనిపించి. పేదోళ్ళు కనబడితే వాళ్ళకు జత బట్టలు ఇద్దామన్నటువంటి ఆలోచన రాదు.
నీ తిండి నీవే, నీ బట్టలు నీవే, ఇదే చేసుకుంటూ కొనసాగించబడుతూ ఉన్నావు. ప్రభు అంటాడు, మిక్కిలి అలుపులైనటువంటి వీరికి మీరు సహాయము చేసి తిరిగి గనుక మీరు నాకు చేసినట్లే. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏం చెప్పరేంటండి నోరు తెరిచి మీరు? ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి. స్త్రీలు చెప్పడం లేదు అసలు. హల్లెలూయా. రైట్. మరి దేవుని యొక్క సన్నిధానములో ఆతిథ్యము చేయ మరవకూడదు. దేవుని సేవకులకు ఆతిథ్యం ఇచ్చినటువంటి వారిని ఆయన తన రాజ్యములో వారికి స్థానమిచ్చుచూ వచ్చాడు. హల్లెలూయా. రైట్. మరొక మాట, దేవుని యొక్క రాజ్యానికి ఎవరు అర్హులు? ఎన్ని విషయాలు చెప్పాను నేను ఇప్పుడు? దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. రెండవదిగా, దేవుని యొక్క సేవకులకు ఆతిథ్యము చేయువారు, ఇచ్చువారు దేవుని యొక్క రాజ్యమునికి అర్హులుగా మార్చబడుతూ వచ్చారు. మూడవదిగా, దేవుని చిత్తము చేయువారు ఆయన రాజ్యానికి యోగ్యులుగా మార్చబడతారు. హల్లెలూయా. ఎలాంటి వారండి? దేవుని చిత్తము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వాక్యం. త్వర చదవాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయము. ప్రభువా ప్రభువా అని పిలుచువాడు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశించడు గాని పరలోకమందు నా తండ్రి చిత్తము చేయువాడే ప్రవేశించును. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించుదాం బిగ్గరగా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, ఎవరు పరలోక రాజ్యానికి అర్హులు? ఇప్పుడు ఎవరి చిత్తం చేయాలి? వింటున్నారా పిల్లలు? ఎవరి చిత్తం చేయాలి? తండ్రి చిత్తం, అనగా దేవుని చిత్తము చేయువారు మాత్రమే ఆయన యొక్క రాజ్యములో నిలిచి ఉంటారు. దానికి ముందుగా చెప్పాడు ఆయన, నా పేరట అనేకులు వస్తారు, నా పేరున అనేకులు వస్తారు, ఏవేవో చేస్తారు, కానీ నా చిత్తము మాత్రము చెయ్యరు. బాగా గమనించండి. నా ఆలోచన ప్రకారంగా నడిపించబడరు. సభలు పెడతారు, బాగానండి, కానీ ఆ సభలలో నా చిత్తము నెరవేర్చబడదు. అర్థమవుతుందా మీకు? భోజనాలు పెడతారు, కానీ ఆ భోజనాలు పెట్టేటప్పుడు దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడటం లేదు. కారణం ఏంటి? వాళ్ళ పేరు ప్రఖ్యాతుల కోసం చేస్తూ ఉన్నారట. అందుకని దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తున్నది? నా పేరున అనేక మంది అద్భుతాలు చేస్తారు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తారు, ఆ తర్వాత ఇంకేం చేస్తారు? నా పేరున ప్రవచనాలు పలుకుతారు, ఇంకా నా పేరున అవి ఇవి ఎన్నెన్నో చేస్తారు, కానీ నా చిత్తము మాత్రము చేయలేకపోతూ ఉన్నారు. అందుకనే ప్రభువా ప్రభువా అని పిలుచువాడు నా తండ్రి రాజ్యములో ప్రవేశించలేడు, కానీ నా తండ్రి చిత్తము చేయువాడే పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడు. హల్లెలూయా. ఇలా చూడండి, ప్రభువా మందిరానికి వచ్చినప్పుడు నేను సాక్ష్యాలు కూడా చెప్పించాను కదా ప్రభువా, మరి నీ రాజ్యంలో ఎందుకు చేర్చుకోవు అని అంటే ఆయన ఏమంటాడు? నా చిత్తమును నీవు చెయ్యలేదు. అయ్యా, మందిరంలో ప్రతి వారం కూడా మైకు చేత పట్టుకొని నా ప్రభు గొప్పవాడని, నా ప్రభు పరిశుద్ధుడని నేను గాన ప్రతిగానాలు చేసేవాడిని కదా, నీ రాజ్యంలో ఎందుకు చోటు లేదంటే నువ్వు హృదయంలో నుంచి పాడలా, నువ్వు దేవుని మహిమార్థమై పాడలేదు, నన్ను స్తుతించుటకు నన్ను ఆరాధించుటకు నువ్వు పాడలేదు, ప్రజలు చూడడానికి ప్రజలు మెచ్చుకోవడానికి నువ్వు పాడుతూ చేస్తూ వచ్చావు కనుక అది నా చిత్తము కానే కాదు. అంటే నువ్వు పాట పాడినా ఎవరి చిత్తమై ఉండాలి? దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని నామము మహిమపరచబడాలి. హల్లెలూయా. నేను ఎలా పాడాను, నేను ఎలా చెప్పాను, నేను ఎలాగున బోధించాను అనే దానికంటే కూడా ప్రభు ఏమంటున్నాడనంటే ఆయన సన్నిధానంలో నా చిత్తము చేయాలి.
దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి చిత్తం చేయాలి? వింటున్నారా? ఎవరి చిత్తం చేయాలి? దేవుని యొక్క చిత్తమును చేయాలి. ఈ రోజున మందిరానికి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా పరలోక రాజ్యానికి వెళ్తారా? చెప్పండి, వెళతారా? వెళ్ళరు. ఎందుకని? అది దేవుని చిత్తము చేయలేదు గనుక పరలోక రాజ్యానికి వెళ్ళడం లేదు. మరి ఈ రోజున ఎవరు వెళతారు దేవుని యొక్క రాజ్యానికంటే? ఆయన చిత్తము చేయాలి. దేవుని యొక్క ఆలోచన నెరవేర్చాలి. దేవుడు అన్నాడు దావీదుని గురించి, ఇతడు నా ఆలోచన నెరవేర్చేవాడు, నా చిత్తము చేయువాడు. బాగా గమనించండి. అందుకనే ఈ రోజున ఎవరి చిత్తము చేయాలి? మనము దేవుని చిత్తము చేయుదుముగాక. కొంతమంది మనుషుల చిత్తాలు చేస్తారు, మనుషుల యొక్క ఆలోచనలు చేస్తారు, మనుషుల మాట నెరవేరుస్తారు, కానీ దేవుని మాట దేవుని ఆలోచనను నెరవేర్చరు. అందుకనే ఆదామవ్వలు దేవుని యొక్క ఆలోచన దేవుని చిత్తమును నెరవేర్చక వాళ్ళు ఏం చేశారు? సాతాను మాట విని సాతాను మాటకు లోబడి జీవించుచు వచ్చారు కనుక మహిమ వస్త్రాలు కోల్పోయారు. ఏదైనా తోటలో నుంచి బయటికి గెంటి వేయబడుతూ వచ్చారు. అందుకనే మనం ఎవరి చిత్తం చేయాలి? ఇప్పుడు దేవుని చిత్తము చేయాలి. హల్లెలూయా. అసలు దేవుని చిత్తము అంటే అర్థం ఏమిటి? తమ తమ ఘటములను కాపాడుకోవటమే దేవుని చిత్తం. పరిశుద్ధంగా ఉండడానికి తమ తమ శరీరాలను కాపాడుకుంటారే, అది కాపాడుకోవటమే దేవుని చిత్తము. చదవండి ఆ మాటని. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వాక్యం. త్వరగా. అసలు దేవుని చిత్తం అంటే ఏమిటి? ఏనా? అమ్మ చదవండి పేరుగా. తెస్సలోనికీయులకు 4:5 చూడండి. మీలో ప్రతివాడును, మైకు తీసుకోండి, ఏం పర్వాలేదు కదా. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్య జనుల వలె పరిశుద్ధతతోనూ ఘనత యందును అది జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం. అది ఎక్కడుంది? చదవండి మరి. పరిశుద్ధత యందును ఘనత యందును తమ తమ ఘటములను ఎట్లు కాపాడుకొనవలయునో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ప్రైజ్ ది లార్డ్. అంటే నీ శరీరాన్ని పాడు చేసుకోవటం దేవుని చిత్తమా? కాదు. నీ శరీరాన్ని అపవిత్రతకు అప్పగించడం దేవుని చిత్తమా? నీకు ఇష్టం వచ్చినట్టుగా నీవు జీవించడం దేవుని చిత్తమా? దేవుని ఆలోచన కాదు. దేవుని చిత్తము అంటే అర్థం ఏంటంటే తమ తమ ఘటములను తమ తమ యొక్క శరీరాలను ఎవరైతే కాపాడుకుంటారో అలాగున జీవించడమే దేవుని యొక్క సన్నిధానములో దేవుని చిత్తము. హల్లెలూయా. ఎవరెవరు కాపాడుకున్నారండి తమ దేహాలను? సింపుల్గా దానియేలు కాపాడుకున్నాడు. ఏం చేశాడు? దానియేలు తన శరీరాన్ని కాపాడుకున్నాడు. దేని వలన అపవిత్రపరచబడకుండా? ఆహారము వలన అపవిత్రపరచబడుకోకుండా తన ప్రాణాత్మదేహ శరీరాలను పరిశుద్ధపరచుకున్నాడు. హల్లెలూయా. పాపము చేయటానికి అవకాశం ఉన్నా పాపము చేయకుండా తమ ఘటమును తమ దేహమును కాపాడుకున్నాడు యోసేపు. హల్లెలూయా. అందుకనే తన జీవితంలో దేవుని సన్నిధానంలో ఆశీర్వదించబడుతూ వచ్చాడు.
మనల్ని మనం ఎంతగా కాపాడుకుంటామో, మనల్ని మనం ఎంతగా దేవుని యొక్క సన్నిధానంలో పరిశుద్ధపరచుకుంటామో, దేవుని యొక్క సన్నిధానంలో ఆయన చిత్తము చేసిన వారంగా మార్చబడతాము. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగవదిగా, పరిశుద్ధులంగా ఎవరైతే జీవించగలుగుతారో దేవుని సన్నిధానంలో వారు దేవుని యొక్క రాజ్యానికి అర్హులుగా మార్చబడతారు. పరలోక రాజ్యం పరిశుద్ధులకు ఉందా, అపవిత్రులకు ఉందా? సింపుల్గా చెప్పండి సార్, అంతే. పరిశుద్ధులకు ఉన్నది. ఎందుకని పరిశుద్ధులకు ఉంది? మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. ఆయన అన్నాడు, నేను పరిశుద్ధుడునై ఉన్న ప్రకారముగా మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్పాడు కదా ఆయన. అందుకని మన ప్రభు, ఆయన మాటల్లో పరిశుద్ధత ఉంది, ఆయన చూపుల్లో పరిశుద్ధత ఉంది, ఆయన ఆలోచనలో పరిశుద్ధత ఉంది, ఆయన నడిచిన పరిశుద్ధత ఉన్నది, మాట్లాడిన పరిశుద్ధత. ఏ కోణములో పరిశీలించి చూసినా యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. బాగా గమనించండి. అందుకనే ఈ పరిశుద్ధత ఆయన మనకు అనుగ్రహింపజేస్తూ వచ్చాడు. ఎందుకనంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక ఆయన పిల్లలమైన మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా మార్చబడాలి. అందుకనే ఈ పరిశుద్ధులైనటువంటి వారికి దేవుని యొక్క రాజ్యము సొంతమవుతూ ఉన్నది. హల్లెలూయా. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ పత్రికలో 12:14 రాయబడిన మాట ఏంటంటే, అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండుటకు మీరు ఏం చేయాలట? ప్రయత్నించుడి. అందరితో ఎలా ఉండాలట? సమాధానం. అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నం చేయుడి. ఎవరితో నీకు సమాధానం లేదో వారితో సమాధాన పడుదువుగాక. బాగా గమనించండి. పరిశుద్ధత ఎక్కడ నీకు కొదవై ఉన్నదో, పరిశుద్ధతలో నుండి ఎప్పుడైతే నువ్వు తప్పిపోయినావో, నువ్వు దేవుని యొక్క సన్నిధానంలో పరిశుద్ధత కలిగి జీవించుటకు కొనసాగించబడుదువుగాక. హల్లెలూయా. పరిశుద్ధత లేని వాడికి దేవుని రాజ్యం ఉన్నదా? ఏ ఒక్కడికి కూడా లేదు. పరిశుద్ధత లేకపోతే నాకు కూడా ఉండదు పరలోక రాజ్యం. ఇన్ని వాక్యాలు చెప్పినా, ఇన్ని ప్రసంగాలు చేసినా, ఇన్ని బోధలు చేసినా పరిశుద్ధంగా దేవుని యొక్క సన్నిధానంలో జీవించకపోతే దేవుని యొక్క రాజ్యంలో అర్హత, యోగ్యత ఎవరికి కూడా ఉండదు. అందుకనే మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా దేవుని యొక్క సన్నిధానంలో పరిశుద్ధులుగా కొనసాగించబడుదుముగాక. పరలోక రాజ్యంలో ఒకటే పాట పాడుతున్నారు దేవదూతలు. ఏమని? ప్రభు పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. అంతే. పాట అంతా ఏమిటి? పరిశుద్ధుడు. గానం ఏమిటి? పరిశుద్ధుడు. పరలోక రాజ్యం అంతా వినబడుతున్నది ఇప్పుడు ఏంటంటే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆమేన్. మరి ఆయన సన్నిధిలో నిలబడాలంటే మనం ఎలా ఉండాలి? అంత పరిశుద్ధత మనం కలిగి జీవించుదుముగాక. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి పరిశుద్ధుడు, పిల్లలు ఏమై ఉండాలి? పిల్లలు ఏమై ఉండాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి. తండ్రి తల్లి ఎలా పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉంటారో పిల్లలు కూడా ఆ రీతిగా ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. ఆ పరిశుద్ధతలో వారిని నడిపించగలుగుతారు. ఆమేన్. కొంతమంది తల్లిదండ్రులు మేము ఏమైపోయినా పర్వాలేదు, మేము ఎలా ఉన్నా పర్వాలేదు, పిల్లలు మాత్రం పరిశుద్ధులుగా ఉండాలి, పిల్లలు మాత్రం ఎలా ఉండాలి? పవిత్రులుగా కొనసాగించాలి. ఇది సాధ్యము కానే కాదు. గనుక నీవు పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలుగా ఉంటే నీ పిల్లలు కూడా నీ భయములోనే పెరుగుటకు వారికి చక్కటి మార్గము ఏర్పాటు చేయబడుతూ ఉన్నది. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒక యాపిల్ చెట్టు యాపిలే ఇవ్వగలదు, అంతేగాని నిమ్మకాయ ఇవ్వగలదా? ఇవ్వలేదు. అందుకనే ఒక పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధతనే అనుగ్రహింపగలడు. కనుక ఆయన సన్నిధానంలో మనం పరిశుద్ధులుగా సాగుదుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా మోకరించిన మనము రెండు చేతులు కొద్దిసేపు ప్రభు వైపు చాపి నిలువు మోకాల మీదకి వచ్చి ప్రభు సన్నిధానంలో
ప్రభువుని ఘనపరచుదాం. ప్రభువా, తెస్సలోనికీయుల సంఘానికి ఈ రోజున మీరు మాట్లాడుతూ వచ్చిన మాట కొరకై నీకు స్తోత్రాలు. హింసలలోనూ శ్రమల్లోనూ ఓర్పు కలిగి దేవుని సంఘములో వాళ్ళ విశ్వాసపు జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చారు. వాళ్ళు ఆ సంఘములో ఉన్న ప్రజలకు అపోస్తుడైన పౌలు గారు చెబుతూ ఉన్నటువంటి మాట ఏమిటో తెలుసా? ఏ రాజ్యమునకు మీరు సిద్ధపరచబడుతూ హింసించబడుతూ వచ్చారో ఆ రాజ్యమునకు మీరు యోగ్యులు అని ఆయన తెలియజెబుతూ వచ్చాడు. ఈ రోజున దేవుని యొక్క రాజ్యానికి అర్హురాలివా, అర్హుడివా కాదా? దేవుని యొక్క సంతానం నోరు తెరిచి ప్రార్థన చేయి. చేతులు ఎత్తండి అమ్మ, కూలబడిపోవద్దు. అది కాదు ప్రార్థన మంది. మంచిగా దేవుని యొక్క సన్నిధానములో నోరు తెరిచి ప్రార్థన ప్రార్థన. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, దేవుని యొక్క రాజ్యము వారిది. ఈ రోజున దీనత్వము నీవు కలిగి దేవుని యొక్క సన్నిధానములో కొనసాగించబడుతూ రావాలి. చక్కగా అందరూ కూడా నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. మౌనంగా ఉండే సమయం అసలు కానే కాదు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు కృపను అనుగ్రహింపజేస్తూ వచ్చాడు. దీన మనస్సు అనే వస్త్రమును ఎల్లప్పుడూ నువ్వు ధరించుకొని ఉండాలి. దావీదుకు దేవుని కృపను అనుగ్రహించాడు. సౌలు దేవుని కృపను పోగొట్టుకున్నాడు. ఈరోజు దేవుని సన్నిధానంలో నీవు ఎలాగన కొనసాగించబడుతూ ఉంటూ ఉన్నా. రెండవదిగా నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సేవకులకు ఆతిథ్యం ఇచ్చినటువంటి వారిని ఆయన పరలోక రాజ్యములో స్థానమును అనుగ్రహింపచేసే దేవుడు. గిన్నెడు చలనీళ్ళిచ్చినా ఆ మేలును మరిచిపోయేవాడు కాదు. నీవు దేవుని మందిరంలో పరిచర్య చిన్న పని చేసినా అది మరిచిపోవుటకు అన్యాయస్తుడు కాదు. దేవుని సేవకులకు సహకారంగా ఉన్నా, దేవుని మందిరంలో పరిచర్య చేసిన ఏ సభలకు, దేవుని మందిరంలో కూడికలకు, సభలకి నీ కానుకల ద్వారా, దేశభాగముల ద్వారా నువ్వు సహకరించు పరిచర్య చేస్తూ వచ్చావే, అది వంట పరిచర్య కావచ్చు, దేవుని మందిరములో వడ్డించేది కావచ్చు, దేవుని మందిరమును శుభ్రం చేసేది కావచ్చు, అది ఏదైనా కావచ్చు, దేవుడు మరిచిపోయేవాడు కాదు. ఆయన నీ జీవితంలో జ్ఞాపకము చేసుకొని ఆశీర్వాదాన్ని అనుగ్రహింపజేసే దేవుడు. ఆతిథ్యము చేయ మరవకుడి. మూడవదిగా, దేవుని చిత్తము చేయువారు దేవుని రాజ్యానికి యోగ్యులు, అర్హులు. ఈరోజు ఎవరి చిత్తం చేస్తున్నావు? ఎవరి ఆలోచనతో నడిపించబడుతున్నావు? దేవుని చిత్తము, దేవుని ఆలోచన చేస్తే దేవుని యొక్క రాజ్యానికి అర్హుడుగా, అర్హురాలుగా నీవు మార్చబడతావు. దేవుని సన్నిధానంలో ఒక చక్కటి తీర్మానం. నాలుగవదిగా, పరిశుద్ధులైనటువంటి వారికి దేవుని యొక్క రాజ్యము అనుగ్రహించబడుచూ ఉంటూ ఉన్నది. పరిశుద్ధురాలుగా, పవిత్రుడుగా జీవిస్తే దేవుని యొక్క రాజ్యం నీ కోసమే నియమించబడి ఉన్నది. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానములో ఒక చక్కటి తీర్మానము కలిగి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన దేవా, మీ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎంతైనా మంచి దేవుడివి, గొప్ప దేవుడివి నాయన. ఇదిగో
పరలోక రాజ్యమునకు ఎవరు యోగ్యులు, ఎవరు అర్హులు అనేటువంటి విషయాలు ఎంతో మీరు తేటగా మాట్లాడుతూ వచ్చారు. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దీన మనస్సు కలిగి ఎవరైతే నీ సన్నిధానములో కొనసాగించబడుతున్నారో, అహంకారమైన మనసును తొలగింపజేసి దీన మనస్సు అనే వస్త్రమును ఎవరైతే ధరించుకుంటున్నారో వారికి నీ రాజ్యములో స్థానం ఇచ్చుచూ వచ్చారు. అందును బట్టి నీకు స్తోత్రాలు. రెండవదిగా దైవ సేవకులకు ఆతిథ్యము చేస్తే, దేవుని మందిరములో పరిచర్య చేస్తే వారిని మరిచిపోకుండా ఆశీర్వదించే దేవుడుగా మీరు ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మూడవదిగా నాయనా, ఇదిగో నా తండ్రి చిత్తము ఎవరైతే చేస్తారో వారికి పరలోక రాజ్యములో ప్రవేశము దొరుకుచున్నదని మీరు మాట్లాడుతూ వచ్చారు. ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు నా తండ్రి రాజ్యములో ప్రవేశించడు గాని నా తండ్రి చిత్తము చేయువాడే ఆయన రాజ్యములో ప్రవేశిస్తాడని మాట్లాడుతూ వచ్చారు. అందును బట్టి నీకు స్తోత్రాలయ్యా. తమ తమ ఘటములను ఎవరైతే కాపాడుకుంటారో, తమ తమ యొక్క శరీరాలను ఎవరైతే పరిశుద్ధపరుచుకుంటారో నాయన వారికి దేవుని యొక్క రాజ్యములో స్థానమున్నదని మీరు మాట్లాడుతూ వచ్చారు. అందుకొరకై నీకు స్తోత్రాలు. నాలుగవదిగా ఎవరైతే పరిశుద్ధులుగా, ఎవరైతే పవిత్రులుగా కొనసాగించబడుతూ ఉన్నారో ఆ పరిశుద్ధులకు నీ రాజ్యము సొంతము చేస్తూ ఉన్నారయ్యా. అందును బట్టి నీకు వందనాలు. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్పారు. మీరు తండ్రివి మాకు, మీరు పరిశుద్ధులుగా ఉన్నారు. మీ పిల్లలమైన మేము పరిశుద్ధులుగా, పవిత్రులుగా నాయన నీ సన్నిధానములో పరిపూర్ణతలోనికి నడిపించబడుటకు కృప చూపించి మీ నామమునకు మీరు మహిమ తెచ్చుకొనమని మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం. ప్రభువా, చేరి వచ్చిన నీ బిడ్డలందరినీ ప్రతి విషయములో ఆశీర్వదించబడుదురుగాక, చేతి పనులు దీవించబడునుగాక, ఉద్యోగాలలో దీవించబడుదురుగాక, కుటుంబ వ్యవస్థలు దీవించబడునుగాక, ప్రతి సాతాను కుతంత్రము లయపరచబడునుగాక, కుటుంబాలను చెయ్యి పట్టుకొని నడిపించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. తండ్రి, మీరు సహాయము చేసి మీ నామమునకు మీరు మహిమ తెచ్చుకోనండి. ఎవరైతే అనారోగ్యముల చేత బాధపడుతున్నారో వారిని మీ గాయపడిన హస్తము చేత ఈ క్షణమందే తాకమని ప్రార్థన చేస్తున్నానయ్యా. సకల విధమైన బలహీనతలు నిర్మూలము చేయండి అయ్యా. సంఘములో ఒక్కొక్కరిని బలమైన విశ్వాసులుగా నాయన తీర్చిదిద్ది నీ రాజ్యమునకు యోగ్యులుగా మార్చి మహిమ తెచ్చుకొనమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గట్టిగా చెప్పండి హల్లెలూయా.